కర్ణాటక మంత్రి శివకుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ ఆస్తుల కేసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీ, బెంగళూరు, మైసూర్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శివకుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. బెంగళూరులో శివకుమార్ మామతో పాటు సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. ఓ కార్లో దాచిన 3 బాక్సుల డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మైసూర్లో శివకుమార్ బావ సత్యనారాయణ, ఆయన భార్యను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు గంటల పాటు వారిని ప్రశ్నించారు. అటు టీ నగర్లోని శివకుమార్ జ్యోతిషుడు ద్వారకనాథ్ ఇంట్లోనూ సోదాలు చేశారు. ద్వారకనాథ్ నివాసంలో కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను సీజ్ చేశారు. మంత్రి అక్రమాస్తులకు సంబంధించి ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. భారీ మొత్తంలో డబ్బుతో పాటు బంగారం, కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. దీంతో శివకుమార్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు 2008లో శివకుమార్ ఆస్తుల విలువ 75 కోట్లు. 2013 వచ్చేసరికి అది 251 కోట్లకు చేరుకుంది. ఇక 2016లో ఏకంగా 496 కోట్లకు ఎగబాకాయి మంత్రిగారి ఆస్తులు. తక్కువ సమయంలో అంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా పెరిగాయనే దానిపై కూపీలాగుతున్నారు. బంధువులు, సన్నిహితులు సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. దొరికిన ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకే కర్ణాటక ఇంధన శాఖ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు ఈ సోదాలకు లింక్ లేదని స్పష్టం చేశారు. శివకుమార్ కు చెందిన ఈగల్టన్ రిసార్ట్లో సోదాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనిఖీల సమయంలో మంత్రి రిసార్ట్లో ఉన్నారని, ఆయన్ను తీసుకొచ్చేందుకే ఐటీ అధికారులు అక్కడకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. మరోవైపు ఈగల్టన్ రిసార్ట్స్ లో గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వారిని రిసార్ట్ కు తరలించింది పార్టీ. అయితే రిసార్ట్ లో ఐటీ తనిఖీలు చేయడంతో గుజరాత్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు ఈగల్టన్ రిసార్ట్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఐటీ దాడులపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఐటీ దాడులను నిరసిస్తూ బెంగళూరులో ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. దర్యాప్తు సంస్థలు, కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, కాంగ్రెస్ పై కక్ష సాధింపుకు పాల్పడుతోందని నిరసనలు వ్యక్తం చేస్తోంది. బెంగళూరులో మంత్రి శివకుమార్ అనుచరులు ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. अमित शाह